రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎట్లంటే ఒకసారి ఇది వస్తూ ఉంటే ఆయన రాజారెడ్డి హాస్పిటల్ ఉంది ఆ ఊర్లో, అక్కడ ఆయన డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు. ఆ ఆయాలు గీయాలందరికీ బై నేమ్స్ తెలుసు ఆయనకి. మనం రాజశేఖర రెడ్డి దగ్గర నుండి చూస్తే కానీ తెలియదు. వాళ్ళు అప్పుడు అక్కడ పనిచేసిన ఆయాలు గవర్నమెంట్లోన ఈ ఏమంటారు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తుంటారు కదా. అవునండి. అవుట్ సోర్సింగ్. ఇద్దరు సార్ నమస్కారం సార్ అని ఇద్దరు కొంచెం వయసు అయిపోయింది. వయసు అంటే మధ్య వయసు వాళ్ళు వస్తే ఏం మంగమ్మ ఎలా ఉన్నావు ఏం కథ అంటే ఏం బాగులేయా మాకు అని. ఏం మంగమ్మ ఏమైంది ఆయన బాగా అప్పుడే సంక్షేమ పథకాలు బాగా ఇస్తుండే. ఏం లేదయ్యా 3,500 జీతము వద్దంత చాలా కష్టంగా ఉందయ్యా అని అంటే ఒక్కసారి మొహంలో టక్కనే మారిపోయి సుబ్రహ్మణ్యం సార్ పక్కన ఉన్నాడు. ఓకే. ఆమె అలా అనింది. నెక్స్ట్ సెకండ్ సుబ్రహ్మణ్యం సార్ 3,500 రూపాయలతో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఎట్లా బతుకుతారా, మనం దీన్ని పెంచాలా పెట్టు అని చెప్పిన తర్వాత తొందరగా అది ఆయన ఉన్నప్పుడు ఫైల్ పెట్టినారు. ఆయన చనిపోయిన తర్వాత రోసే గవర్నమెంట్ వచ్చినప్పుడు సచ్చిసేడి 10,000 చేశారు వాళ్ళకి. 3,500 నుంచి 10,000 అంటే ఆయన ఆ విధంగా రెస్పాండ్ అవుతాడు. అదే ఇది భారమే మనకని అనుకోడు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఎంప్లాయీస్కి అంతా ఒక్కసారి 42% ఎన్హాన్స్ చేసేయగలరు. 10% 12% చేస్తారంటే రివైజ్డ్ పే స్కేల్స్లో 43% ఏమో 42% ఇచ్చారు. అప్పుడే కదా జీతాలంతా పెరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కన్నా మాకు జీతాలు ఎక్కువైంది అప్పుడే. అట్లా ఆయనతో ఎవరు